మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉప్పల్ ఇన్ఛార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డిల ఆధ్వర్యంలో ఉప్పల్ నియోజకవర్గంలో 76.45 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది పనులకు రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు మొదలైనవి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉప్పల్ ప్రగతి పథంలో దూసుకుపోతుందని చెబుతూ పార్టీ ప్రతినిధి హెచ్ఆర్ మోహన్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధిలో ఒక నూతన శకం ఆవిష్కృతమైందని తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి హెచ్ఆర్ మోహన్ తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో మొత్తం 76.45 కోట్ల రూపాయల అభివృద్ధి కావచ్చు, ఇటు శంకుస్థాపనలకు సంబంధించి కూడా జిల్లా ఇన్ఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా వివిధ పనులు ఆవిష్కృతం కావడం పట్ల కూడా ఆయన హర్షం ప్రకటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మందుముల పరమేశ్వర్ రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న ఈ అభివృద్ధికి సంబంధించి అయితే ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఇటు శ్రీధర్ బాబు, అదేవిధంగా మందుముల పరమేశ్వర్ రెడ్డి, అదేవిధంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ తదితరులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు హెచ్ఆర్ మోహన్. ముఖ్యంగా చిలకానగర్, అప్సిగూడ, రామంతపూర్, వెంకటరెడ్డి నగర్, ఉప్పల్, చర్లపల్లి డివిజన్లలో సీసీ రోడ్లు, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి, వాటర్ పైప్ లైన్లు, వివిధ రకాల భవనాల నిర్మాణానికి సంబంధించి అయితే ఈ 76 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి పనులు ప్రారంభం అయ్యాయని కూడా ఈ సందర్భంగా హెచ్ఆర్ మోహన్ తెలియజేశారు. ఉప్పల్ చరిత్రలోనే ఇది ఒక నూతన చరిత్ర అని కూడా ఆయన స్పష్టం చేయడం అయితే జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ అభివృద్ధికి సంబంధించి చొరవ చూపడం పట్ల ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు అయితే తెలియజేయడం జరిగింది. ఇదే ఒరవడి సమీప భవిష్యత్తులో కూడా మందుముల పరమేశ్వర్ రెడ్డి నేతృత్వంలో కొనసాగుతుంది అనడంలో కూడా సందేహం లేదని హెచ్ఆర్ మోహన్ తెలియజేశారు. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అభివృద్ధి విషయంలో కానీ, అటు సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ పరుగులు పెట్టిస్తున్న నేపథ్యం ఉందని, ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక హామీల అమలు విషయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో చొరవ తీసుకోవడం జరుగుతుందని, ఈ క్రమంలోనే ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి కూడా నిరంతరం అభివృద్ధి కోసం, అన్ని డివిజన్ల బాగు కోసం అయితే శ్రమిస్తున్న విషయాన్ని కూడా మోహన్ గుర్తు చేశారు. ప్రజల మనోభావాలకు అద్దం పట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొనసాగుతున్నదని, అదేవిధంగా ప్రజల అభిష్టానికి అనుకూలంగానే ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మందుముల పరమేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో అభివృద్ధి విషయంలో కావచ్చు, ఇటు సంక్షేమ పనుల విషయంలో కానీ ఎంతో చురుకుగా వ్యవహరిస్తూ క్రియాశీలకంగా పనుల పురోగతిలో భాగస్వాములు అవుతున్నారని కూడా ఈ సందర్భంగా హెచ్ఆర్ మోహన్ వారి అందరికీ కూడా ప్రముఖులకు ధన్యవాదాలు తెలియజేశారు.